హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సమోసా చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: మైదా 2 గ్లాసులు, కొంచెం సాల్టు, 2 స్పూన్లు నూనె వేసి పిండి కలుపుకోవాలండి. తర్వాత దాన్ని చపాతీ పిండిలాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలండి. తర్వాత తీసి చపాతీలు చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసి చివర్లు ఉన్నాయి మొత్తం కట్ చేసుకొని 4 పలకలుగా ఉండేలా చపాతీ చేసి మధ్యలోకి కట్ చేయాలండి. పలకలుగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకోవాలండి. తయారు చేసుకోవటానికి ఒక ఉల్లిపాయ అటుకులు, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సమోసాని ఈ విధంగా మడుచుకొని ఒక గిన్నెలో 2 స్పూన్ల పొడి మైదా వేసి నీళ్లు కలుపుకొని ఇలా సమోసాకి రాయాలండి. ఈ విధంగా సమోసాలు చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టుకోవాలండి. అక్కడ సమోసా విడిపోకుండా మళ్ళీ ఆ మైదా మిశ్రమాన్ని ఫస్ట్ లేయర్ మీద రాసి మడత పెట్టాలండి. తర్వాత మళ్ళీ ఆ వెనక ఉన్న లేయర్ కూడా మైదా మిశ్రమాన్ని రాసి మళ్ళీ అంటించాలండి ఊడిపోకుండా. ఈ విధంగా సమోసాలు అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఈ సమోసాలు వేసుకోవాలండి. ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. అటు ఇటు వాటిని తిప్పాలండి. తీసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకోవాలండి. వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
వరకు చూడండి, అప్పుడే అంతా పూర్తిగా అర్థం అవుతుంది. అంతేనండి, వేడి వేడి సమోసా రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.